మోకాళ్ళూని ప్రార్థించుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు పేరిట మీకు నా శుభాకాంక్షలు. ఈ దినము మన ఆత్మకు అత్యంత ప్రాముఖ్యమైన ఒక సత్యాన్ని ధ్యానించుకుందాం. అదే మోకాళ్ల జీవితం. మన పూర్వ గ్రంథకర్త చక్కగా జ్ఞాపకం చేశారు. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనము. ఈ మాటలు దేవుని ఎదుట మనం కలిగి ఉండవలసిన సరైన వైఖరిని, విధేయతను మరియు నమ్రతను తెలియజేస్తున్నాయి. క్రీస్తు మాదిరి మహారోదనముతో కూడిన ప్రార్థన. ప్రార్థన జీవితంలో మనకు ఆఖరి మరియు అత్యున్నతమైన మాదిరి మన ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన కేవలం ఉపదేశించి ఊరుకోలేదు, ఆచరించి చూపారు. గెత్సెమనే తోటలో ఆయన అనుభవించిన వేదన ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. సమస్త జయం పొందునట్లుగా మహారోదనముతో కన్నీళ్లతోనూ చివరికి చెమట రక్తముగా మారునంతమట్టుకు ఆయన మోకాళ్లపై నిలిచి ప్రార్థించారు. లూకాసువార్త 22వ అధ్యాయము 41 నుండి 44 వచనాలు. ప్రియులారా, మన రక్షణకర్త దేవుని కుమారుడే మోకరించి ప్రార్థించగా మనం పరుండి ప్రార్థించుట ఎంత అవిధేయత! మనలో కొందరిపై ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ఆరోపించిన మాటలు నేటికి వర్తిస్తున్నాయేమో ఆలోచించండి. తమ శయ్యలమీద పరుండి కేకలు వేయుచున్నారు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. శ్రమ వచ్చినప్పుడు, సమస్య ఎదురైనప్పుడు ప్రార్థనకు కూర్చునే ఓపిక లేక సోమరి జీవితాన్ని, పరుండియుండి పాపపు జీవితాన్ని, అంధకార జీవితము కలిగి దేవుని కొరకు వెదకినా ఆయన దొరకడు. పాటల గ్రంథంలో వధువు తాను పరుండియుండి ప్రాణప్రియుని వెదకినట్లు చెప్పబడింది. పరమగీతము 3వ అధ్యాయము 1వ వచనము. ఆమె డాంబిక జీవితాన్ని, పట్టణము వెంబడి దగా, మోసముతో కూడిన బ్రతుకును సంత వీధులలో విడిచి వెదకినందున ప్రాణప్రియుడు దొరికాడు. గనుక చదువరి, నీ పాలుమాలికను, సోమరితనాన్ని పారద్రోలి మోకాళ్ళూని ప్రార్థించుము. బైబిలులోని వీరులు, మోకాళ్లపై జయం. దేవుని సన్నిధిలో మోకరించినవారి చరిత్ర బైబిల్లో నిండా ఉంది. వీరంతా మనకు గొప్ప మాదిరులు. సొలొమోను రాజు మందిర ప్రతిష్ఠాపన సమయంలో ప్రజలందరి ఎదుట దేవుని సముఖమున మోకాళ్ళూని ప్రార్థించాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 51వ వచనము. రాజుగా ఉన్నత స్థితిలో ఉన్న దేవుని ఎదుట మోకరించాడు. ఎజ్రా తన జనుల పాపము నిమిత్తము విరిగిపోయిన హృదయముతో మోకాళ్ళూని ప్రార్థించాడు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము. దానియేలు దాస్య విముక్తికై, యెరూషలేము పునరుద్ధరణకై అనుదినము 3 సార్లు మోకాళ్ళూని తన దేవునికి ప్రార్థించుచుండెను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. పరిస్థితులు ఏమైనా ప్రార్థనా నియమాన్ని పాటించాడు. అబ్రహాము దాసుడైన ఎలియేజరు ఇస్సాకుకు తగిన వధువు దొరుకునట్లు ఒంటెలను సైతము మోకరింపజేసి ప్రార్థించాడు. ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనము. స్టెఫను తన మరణ సమయమందు క్షమించమని తన ఆత్మను ప్రభువుకు అప్పగించుకొనుచు మోకాళ్లపై ప్రార్థించాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 60 నుండి 61వ వచనము. పేతురు చనిపోయిన దోర్కాయను పునర్జీవితురాలుగా చేయుటకు ముందు మోకాళ్లపై ప్రార్థించాడు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనము. పౌలు ఎఫెసు సంఘ సంక్షేమము కొరకు ప్రేమలో వేరుపారి స్థిరపరచబడినట్లు మోకాళ్లపై ప్రార్థించాడు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. చూశారా, మనము ఈ బ్రతుకున ఎట్టి ఉన్నత స్థితి అందున్నను మోకాళ్లమీద ఉంటేనే తప్ప నిలువజాలము. మోకాలు వంచడం అనేది మనము మన దేవుని ఎదుట తగ్గించుకోవడానికి ఘనతయు బలమునయున్నది. నూతన నిబంధనలో మోకాలు శక్తిని పొందుట. యేసు శిష్యులకు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారు. మీరు భూమిమీద వేటిని బంధింతురో, వేటిని విప్పుదురో అవి పరలోకమందును జరుగును. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18 మరియు 19వ వచనాలు. ఈ శక్తి కేవలం మోకాళ్లపై ప్రార్థించినప్పుడు, పైనుండి శక్తి పొందినప్పుడు మాత్రమే విడుదలవుతుంది. ఆ రోజుల్లో రోగులు, కుష్ఠరోగులు క్రీస్తు ముందు మోకాళ్ళుని స్వస్థత కొరకు ప్రార్థించారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనము. అపోస్తలులు సైతం వీడ్కోలిచ్చు సమయంలో సముద్రతీరమున మోకరించి ప్రార్థించిరి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 36వ వచనము. ప్రార్థనలో పోరాడువాడు, మోకాళ్లపై ఎక్కువ సమయం గడిపేవాడు సంఘ సంపూర్ణత కొరకు దేవునివైపు చూస్తాడు. ఒక మహాభక్తుడన్నట్లుగా
ప్రార్థనకు ప్రత్యుత్తరము తప్ప దేవుడేమీయూ చేయడు. ఆయన ప్రతిదినము 5 గంటలు ప్రార్థనాధ్యానములో గడిపేవాడు. మనకు కూడా ఈ సవాలును విసురుతున్నారు. పాపమునకు తప్ప మరి దేనికి భయపడని వారిని, దేవునిని తప్ప మరి దేనిని ఆశింపని వారిని కిమ్ము. అలాంటివారు మాత్రమే నరకద్వారములను కదిలించి పరలోకరాజ్యమును భూలోకములో స్థాపించగలరు. ప్రియ సహోదరీ సహోదరా, మోకాళ్ల జీవితము కేవలం ఒక ఆచారం కాదు. అది మన విధేయతకు, వినయానికి, దేవుని శక్తిపై మన ఆధారపడటానికి గుర్తు. ఈ దినం నుండి నీవు వడలిన చేతులను, సడలిన మోకాళ్లను చాపు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ఎందుకంటే క్రీస్తు నామమున ప్రతివాని మోకాలు వంగవలెను. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. నేటి మన పరిస్థితులకు అన్వయిస్తూ మన ఉద్యోగ జీవితంలో, కుటుంబంలో, సమాజంలో ఒత్తిళ్లు, శ్రమలు, పాపపు శక్తులు పెరిగిపోతున్న ఈ కాలంలో మోకాళ్లపై గడిపే సమయమే మనకు రక్షణ. ఈ దినం నుండి మోకాళ్ళూని ప్రార్థించే అనుభవాన్ని నీవు అలవర్చుకుంటావా? ప్రభువు మనలను ఈ ప్రార్థనా జీవితంలో బలపర్చునుగాక. ఆమెన్.